వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో శ్రీనివాస్ రావు గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగుంది సార్, ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ మనం తీసుకుంటే జనరల్గా 20, 25, 30 ఇయర్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ టర్మ్ ఉంటుంది. కాకపోతే మనం డబ్బులు కడుతున్నాము, ఉన్నంత వరకు కనీసం మనకు ఒక సెక్యూరిటీ ఉండాలి అంటే అలాంటిది ఏదైనా మనకు సొల్యూషన్ ఉందా? ఉంటుందండి. మన ఎల్ఐసిలో ఇంతకుముందు మనం అనుకున్నట్టు డిఫరెంట్ ప్లాన్స్ డిఫరెంట్ నీడ్స్ గురించి డిజైన్ చేసినప్పుడు ఇప్పుడున్న లేటెస్ట్ రిక్వైర్మెంట్స్ ఎట్లా వస్తున్నాయంటే మనకు ఇప్పుడు జాబ్స్ అన్సర్టనిటీ వచ్చి ఎప్పుడు జాబ్ మళ్ళీ రిస్క్ అవుతుందో తెలియదు. మనకు ఒక సెకండ్ ఇన్కమ్ లాగా ఉంటే ఒక 10-15 ఇయర్స్ మనకి ఇప్పుడు పేమెంట్ బాగానే ఉంది, పే స్కేల్స్ ప్యాకేజెస్ చాలా బాగున్నాయి. ఐ కెన్ పే మోర్ అమౌంట్స్ ఆల్సో, బట్ ఫర్ లిమిటెడ్ పీరియడ్ టైం. అండ్ ఆఫ్టర్ విచ్ వెదర్ ఐఎమ్ డూయింగ్ ఏ జాబ్ ఆర్ నాట్, నేను ఉన్నంత వరకు నాకు రెగ్యులర్ ఒక సెకండ్ ఇన్కమ్ లాగా వస్తుండాలి. అది ఏదైనా పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాను. నాకు ఒకళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, లేదంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నా పెన్షన్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకునేటట్టు అట్లాంటి పాలసీలు ఏమైనా ఉంటే ఇన్ని రకాల పాలసీలు తీసుకోకుండా ఒక్క పాలసీతోనే నా రిక్వైర్మెంట్ అయిపోతుంది కదా. అలాగే నా లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో మనం ఎవరు గెస్ చేయలేం. ఒక 50 ఇయర్స్ ఉండొచ్చు, 70 ఇయర్స్ ఉండొచ్చు, 90+ ఉండొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ డెవలప్మెంట్ బట్టి ఈ మధ్య న్యూస్ చదువుతున్నాం, మనం మోర్ దాన్ 100 ఇయర్స్ ఉండే టెక్నాలజీ కూడా జెనెటిక్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తున్నారు, వచ్చే ఛాన్స్ న్యూస్ ఉంది. సో ఇలాంటప్పుడు నేను ఉన్నంత వరకు నాకు రిస్క్ కవరేజ్ ఉండి నా ఫ్యామిలీ మెంబర్స్కి ప్రొటెక్షన్గా నాకు ఒక సెకండ్ ఇన్కమ్ లైఫ్ స్పాన్ నా ఉన్నంత వరకు నేను ఉంటే అలాంటి స్కీమ్స్ గురించి ఒక అద్భుతమైన ప్లాన్ ఎల్ఐసి రిలీజ్ చేసింది. దాని గురించి డిస్కస్ చేద్దాం, ఉన్న ఫీచర్స్ దాని బెనిఫిట్స్తో పాటు. సపోజ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎర్నింగ్ మెంబర్కి పాలసీ ప్రీమియం పే చేస్తారు, అంటే సేవింగ్స్. కానీ ఇందులో ఏంటంటే 3 months బేబీ నుంచి 1 month బేబీ నుంచి మనకి పే చేస్తారండి. 1 month ఏజ్ ఉన్న బేబీ నుంచి వాళ్ళ పాలసీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటుందండి, ప్రీమియం పే చేస్తాను అంటే లైఫ్ ప్రపోజర్ పేరెంట్, ఫాదర్ అయినా మదర్ అయినా జాబ్ హోల్డరు, కానీ లైఫ్ అష్యూర్డ్ మాత్రం చైల్డ్. ఇక్కడ ఏజ్ చూడండి, మీకు 1 year ఏజ్లో తీసుకున్నాం మనం. సో ఇక్కడ మనం 15 years పే చేస్తే ఎంత పే చేయాలండి? సుమారుగా 21,000 per month చొప్పున, అంటే 2.5 lakhs per annum చొప్పున ఒక 15 years పే చేస్తే మన కమిట్మెంట్ అయిపోతుంది. దీని తర్వాత ఒక 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మనం పే చేసిన 2.5 lakhs, కానీ మనకు వచ్చే రిటర్న్స్ 18 years ఏజ్ పాప 18 years పాపైనా బాబైనా 18 years ఏజ్ నుంచి మన రెగ్యులర్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి. ఎంత స్టార్ట్ అవుతుంది? 4 lakh rupees per annum చొప్పున వస్తుంటుంది. నెక్స్ట్ లైన్స్ లో ఉన్నాయి 8,22,000, 12,67,000 అట్లా ఉంది. అంటే దీంట్లో ఒక 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ 4 lakhs per annum చొప్పున లైఫ్ స్పాన్ వరకు మనం ఉన్నంత వరకు తీసుకుంటూ ఉండొచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, నాకు ప్రతి సంవత్సరం ఆ ఫండ్తో అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక 5 సంవత్సరాలు ఒక చైల్డ్కి ఎడ్యుకేషన్ గురించి యూజ్ చేస్తాను, ఇంకొక 7 years తర్వాత మ్యారేజ్కి యూజ్ చేస్తాను, తర్వాత నాకు 60 years తర్వాత నేను నా పెన్షన్ గురించి తీసుకుంటాను. మధ్యలో నాకు అవసరం లేనప్పుడు అది తీసుకుని ఏం చేయాలి? మళ్ళీ సేవింగ్ బ్యాంక్లో పెట్టుకోవాలి. మరి దీనికి ఏమైనా ఆప్షన్ ఉందా అంటే ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్ ఒకటి ఉంటుందండి. ఫ్లెక్సిబుల్ ఆప్షన్ తీసుకుంటే కనుక ఎవ్రీ ఇయర్ ఆ 4 lakhs చొప్పున యాడ్ అవుతుంటుంది. మన అక్యూములేటెడ్ అమౌంట్లో మనకి 75% ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఎంత అక్యూములేట్ అవుతుంది? మన ఎవ్రీ ఇయర్ మనకి వచ్చిన అమౌంట్కి, అన్యూజ్డ్ అమౌంట్కి 5.5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పే చేస్తూ లైఫ్ టైం మనకి గ్యారంటీ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైఫ్ టైం 5.5% యాన్యువల్ గ్రోత్ రేట్తో మన అక్యూములేట్ ఫండ్కి యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే 4 lakh ఫస్ట్ ఇయర్ అయింది.
సపోజ్ ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ సెకండ్ ఇయర్ ఇంకో 4 lakhs 8 lakhs ప్లస్ ఆ 22,000 అనేది 5.5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. అట్లాగే 1,26,000 1,77,000 అట్లా ఎంతైనండి 61 crores 16,70,000 మనం పే చేసిన 15 years 20,000 21,000 పర్ మంత్ చొప్పున 15 years పే చేస్తే మనకి వచ్చే అమౌంట్ అంటే ఇఫ్ యూఆర్ నాట్ టచింగ్ ఒక కాన్సెప్ట్ ప్రజెంటేషన్ అనమాట. ఒక 62 crores 100% గ్యారంటీ, ఇది సర్టిఫికేట్లో రాస్తుంటారండి. 100% నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్. అంటే చెప్పింది కరెక్ట్ సార్, కాకపోతే కానీ మనం ఏమంటారంటే మన అసలు యూజ్ చేసుకోనప్పుడు ఇది ఎందుకని, దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రజెంటేషన్. బట్ వెన్ ఎవర్ వి వాంట్ యూ యూటిలైజ్ దట్ మచ్ అమౌంట్ ఉంది. సపోజ్ 75% ఎలిజిబిలిటీ ఉంది కదా అని 75% యూజ్ చేయవసల. మీకు ఒక 2 lakhs ఈ ఇయర్ కావాలి, 2 lakhs యూజ్ చేసుకోండి. బ్యాలెన్స్ అమౌంట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు ఏదైనా బ్యాంకులో డిపాజిట్ పెట్టారు, ఎన్ని సంవత్సరాలు పెట్టగలరండి? 5 years 7 years. కానీ 20 years ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ ఏమైనా స్కీమ్ ఉందా బ్యాంక్స్లో? ఉండదు. ఎందుకంటే అంత లాంగ్ టర్మ్కి వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వరు ఎవరు. కానీ ఇక్కడ LIC ఆఫ్ ఇండియా మీకు ఇక్కడ 100 years మెచ్యూరిటీని చూపిస్తున్నాను. 100 years కాదు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 100 years ఆల్సో దే ఆర్ బౌండ్ టు గివ్ ఇట్. ఎవ్రీ ఇయర్ 4 lakhs చొప్పున. స్కీమ్ బాగుంది సార్. ఇప్పుడు నేను తీసుకున్నా అనుకోండి, తీసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసుకోరండి. ఇప్పుడు దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. మన ఆ ఫెసిలిటీ పెట్టుకోవటం వల్ల ఇప్పుడు మన బాబో పాప ఇక్కడ 1 year ఏజ్ తీసుకున్న తర్వాత కండిషనల్ అసైన్మెంట్ అని ఉంటుంది. ఆ కండిషనల్ అసైన్మెంట్ క్లాజ్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే మనం ఉన్నంత వరకు మనం తీసుకోవచ్చు, మన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళేటట్టు క్లాస్ చేసుకోవచ్చు. ఫస్ట్ చైల్డ్ ఎడ్యుకేషన్, సెకండ్ చైల్డ్ ఎడ్యుకేషన్, సపోజ్ సెకండ్ చైల్డ్ డాటర్ ఉందనుకోండి, వాళ్ళ మ్యారేజ్ మీకు 60 years తర్వాత ఒక 75 years వచ్చేంత వరకు మీకు పెన్షన్ లాగా అది యూజ్ చేసుకోండి. దాని తర్వాత వచ్చే అమౌంట్స్ మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. ఆ కండిషనల్ అసైన్మెంట్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మీకు ఒక 60-70 years వచ్చిన తర్వాత ఆ అసైన్మెంట్ని క్యాన్సిల్ చేస్తే ఆ రిటర్న్స్ అనేది చైల్డ్కి వెళ్ళిపోతుంది. మనం లేకున్నా కానీ మనం ఉన్నంత వరకే వస్తుంది. మనం కాదు, ఇప్పుడు పాలసీ మీద ఉంది ఆ చైల్డ్ మీద, వాళ్ళు ఉన్నంత వరకు వస్తుంది. కానీ మన కంట్రోల్లో ఉంచవచ్చు. ఇది ఒకటేమో మనం కట్టేది 15 years. అయితే దీంట్లో ఆప్షన్స్ ఎట్లా ఉంటాయంటే వీ కెన్ సెలెక్ట్ ద ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ఫ్రమ్ 5 years to 16 years. కానీ మరీ తక్కువ పెట్టుకుంటే కనుక మనకి వచ్చే అమౌంట్ ట్యాక్సిబుల్ అవుతుందండి. సపోజ్ దీంట్లో వస్తుంది ఎవ్రీ ఇయర్ 4 lakhs, మనం 5 years కట్టాము, ట్యాక్సిబుల్ అమౌంట్ అయిపోతున్నది. సో దానికి వేరే సెక్షన్స్ అప్లికబుల్ ఉంటాయి. అందుకని అక్కడ ఆన్లైన్లో తీసుకుంటే ఇవి ఎవరు చెప్పరు. మనం ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా తీసుకుంటే ఈ కండిషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత సమ్ అష్యూర్డ్ పెట్టుకోవాలి, ఎన్ని ఇయర్స్ టర్మ్ పెట్టుకోవాలి, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కండిషనల్ అసైన్మెంట్స్ ఇవన్నీ, తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ చేయాలంటే, ట్రాన్స్ఫర్ చేయాలంటే, నామినీ చేంజ్ చేయాలంటే, అడ్రస్ చేంజ్ చేయాలంటే, అన్ని రకాల ఆఫ్టర్ సేల్ సర్వీస్కి ఏజెంట్ అనేది మీకు, కన్సల్టెంట్ అనేది మీకు అందుబాటులో ఉంటాడు. ఆన్లైన్ వాటికి ఈ ఆప్షన్స్ ఏముండవు. రైట్. అండ్ ఇందులో కూడా మనకు న్యాచురల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. న్యాచురల్ రిస్క్, యాక్సిడెంటల్ రిస్క్ ఉంటుందండి. దీంట్లో ఒకటే కండిషన్ ఏంటంటే న్యాచురల్ రిస్క్, యాక్సిడెంటల్ రిస్క్ ఇంతకుముందు చూసిన దాంట్లో మనకి ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంటుంది. దీంట్లో మనం ప్రీమియం కట్టే టర్మ్ వరకు ఇంక్రీజ్ అవుతుంటుంది. దాని తర్వాత సేమ్ కాన్స్టెంట్ ఉంటుంది, జీరో అయిపోదు కానీ కాన్స్టెంట్ ఉంటుంది. తర్వాత లోన్ ఆప్షన్ ఉంటుంది. 1,12,000 నుంచి ఇట్ విల్ గో ఆన్ ఇంక్రీజింగ్ టు ఏ హ్యూజ్ అమౌంట్ 38 lakhs. 38 lakhs తర్వాత ఫిక్స్డ్ అయిపోతుంది అంతే. తర్వాత న్యాచురల్ రిస్క్ కవరేజ్ 2.5 lakhs నుంచి మనకి 64 lakhs వరకు ఉంటుంది. యాక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ సేమ్ అంతే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు మరి న్యాచురల్ యాక్సిడెంటల్ సేమ్ ఉందంటే చైల్డ్ ఏజ్ 1 year అండి. ఈ చైల్డ్ ఏజ్ 18 years కంప్లీట్ అయిన తర్వాత ఏజెంట్ సహాయం తీసుకుని, లేదంటే మీరైనా ఆఫీస్కి వెళ్ళి యాక్సిడెంటల్ బెనిఫిట్ పెట్టించుకోవాలి.
కొద్దిగా ప్రీమియం నామినల్గా 1 రూపీ పర్ 1000 పర్ సమ్ ఇష్యూడ్ ఇంక్రీజ్ ఉంటుంది. అది యాడ్ చేసుకుంటే యాక్సిడెంటల్ రిస్క్ అయితే కనుక డబల్ ద సమ్ ఇష్యూడ్ వస్తుంది మీకు. ఓకే, గాట్ ఇట్. దీని తర్వాత ఇంకొకటి, ఈ పాలసీ కట్టిన మనం ప్రీమియమ్స్ మనకి సెక్షన్ 80cc బెనిఫిట్స్ 1.5 lakh పర్ యానం యాజ్ ఆన్ టుడే వరకు ఉంది. అంటే మనం కట్టే ప్రీమియమ్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది, మనకు వచ్చే రిటర్న్స్ నాన్ ట్యాక్సిబుల్ అవుతుంది కండిషన్స్ని బట్టి. మ్యాక్సిమం ఎల్ఐసి పాలసీలన్నీ నాన్ ట్యాక్సిబుల్ ప్లాన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ మాత్రం ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉంటాయి. అది మనం కన్సల్టెంట్తో చర్చించి దానికి మనకు తగ్గట్టు అనుగుణంగా మనం చేసుకోవచ్చు ఇట్లా. సో మిగతా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు, ట్యాక్సిబుల్ రిటర్న్స్ ఉంటాయి. ఇవి మన డిఫరెన్సెస్. కరెక్ట్, గాట్ ఇట్ సార్. థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.